హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము కాజు కర్రీ చేస్తున్నాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా కాజుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా కొంచెం నానబెట్టుకున్న కాజుని పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఇలాగా. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. తర్వాత ఈ పేస్ట్ని టమాటా కాజు పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం బాగా కలపాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఇది వచ్చేసి గరం మసాలా అన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర పొడి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకి బాగా టేస్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట కర్రీ. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్గానే వేసుకోవాలి. ఇలాగా అంతా దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న కాజుని కర్రీలో వేసి బాగా ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.